వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనం మోనోటైప్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ కంపెనీ. మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. మోనోటైప్ ఇండియా లిమిటెడ్ ఇండియాలో ప్రింటింగ్ ఇంక్స్, కోటింగ్ కెమికల్స్ అండ్ ఆల్సో ప్యాకింగ్ సొల్యూషన్స్ మ్యానుఫ్యాక్చర్లో ఒక బెస్ట్ లీడర్గా ఈ కంపెనీ అయితే పనిచేస్తుంది. ఈ కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉందన్నమాట. ఎందులో అంటే ప్యాకింగ్, ఎఫ్ఎంసీజీ అండ్ ఎస్టాబ్లింగ్ ఇండస్ట్రీస్లో ఈ కంపెనీకి ఒక బెస్ట్ ప్రెజెంట్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ అయితే ఉంది. సో మోనోటైప్ ఇండియాలో ప్రోడక్ట్స్ క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కోసం ఒక ఫేమస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ కంపెనీ హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మోనోటైప్ ఇండియా కంపెనీ వచ్చేసి 1971లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అనమాట. ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉన్న కంపెనీ. డొమెస్టిక్ మార్కెట్కి అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్కి ప్రోడక్ట్స్ అనేది సప్లై చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అయితే ఉందన్నమాట. న్యూ ఇంక్స్, ఎకో ఫ్రెండ్లీ కోటింగ్ కానీ అండ్ లేకపోతే సస్టైనబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ మీద అయితే ఇన్నోవేషన్ ఉంది. సో ఈ కంపెనీ బిజినెస్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రింటింగ్ ఇంక్స్ అంటే ఇందులో ఏవేవి వస్తాయంటే కమర్షియల్ ప్రింటింగ్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్స్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, ఇలాంటి వాటి కోసం ఇంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కోటింగ్ అండ్ కెమికల్స్, పేపర్, బోర్డ్, ప్లాస్టిక్స్ సర్ఫేసెస్ మీద ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్యాకింగ్ సొల్యూషన్స్ అనమాట. ఫిక్సిబుల్ ప్యాకింగ్ ఫిలిమ్స్ అండ్ లామినేటెడ్ ప్యాకింగ్ మెటీరియల్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్కి ఈ కంపెనీ అనేది ప్యాకింగ్ చేస్తుంది. సో ఈ కంపెనీ అయితే స్ట్రాంగ్ B2B రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. మేజర్ క్లయింట్స్లో ఎవరెవరు అంటే ఎఫ్ఎంసీజీ గెయిన్స్, పబ్లిషింగ్ హౌసెస్ అండ్ ప్రింటింగ్ కంపెనీస్ అయితే ఈ కంపెనీ మెయింటైన్ చేస్తుంది మేజర్ క్లయింట్స్గా. అండ్ ఇంకో విషయం ఏంటంటే కమింగ్ టు షార్ట్ టర్మ్ అనాలిసిస్, డిమాండ్ మోడరేట్గా ఉంది. లైక్ ఎలా అంటే పేపర్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ ప్రైజెస్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఈ కంపెనీ డిమాండ్ అనేది మోడరేట్గా ఉందన్నమాట. సో రీసెంట్ క్వార్టర్స్లో రెన్యూ స్టేబుల్గా అయితే ఉంది. ప్రాఫిట్ మార్జిన్స్ అనేది స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ గ్రోత్ అండ్ ఈ కామర్స్ ప్యాకింగ్ ఇంక్రీజ్ వల్ల సస్టైనబుల్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్కి తగ్గట్టుగా ఎకో ఫ్రెండ్లీ ఇంక్స్ అండ్ కోటింగ్ మార్కెట్లో ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది ఈ కంపెనీకి. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మోనోటైప్ ఇండియా అప్రాక్సిమేట్లీ 185 to 190 రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుందని స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంపెనీ ఫోకస్ దేని మీద ఉందంటే ఎకో ఫ్రెండ్లీ ఇంక్స్, ఫిక్సిబుల్ ప్యాకింగ్ సొల్యూషన్స్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఎక్స్పాన్షన్ మీద అయితే ఈ కంపెనీ ఫోకస్ ఉంది. డిజిటల్ ప్రింటింగ్ సొల్యూషన్స్ మీద ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది టార్గెట్ చేస్తుంది అనమాట. సో మోనోటైప్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ సెక్టార్లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్గా అయితే పనిచేస్తుంది. డొమెస్టిక్ ఎఫ్ఎంసీజీ అండ్ పబ్లిషింగ్ గ్రోత్ వల్ల లాంగ్ టర్మ్కి స్టేబుల్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ పర్స్పెక్టివ్లో మీడియం టు లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్కి ఒక మంచి ఆప్షన్ అనేది ఉంది అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే మనం మోనోటైప్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరైతే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ know about so many business details, share this video for them. And కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఏదైనా కంపెనీ గురించి సజెస్ట్ చేసినా లేకపోతే ఈ కంపెనీ మీద మీ ఒపీనియన్ని కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.